ఉపాసన కామినేని ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోండి, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వండి అని చెప్పి ఏదో మీటింగ్లో చెప్తే కనుక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ ఇవ్వడానికి వెంటనే ఇన్స్టాగ్రామ్లో రెడీ అయిపోయారు. కొంతమంది డాక్టర్స్ ఏమో ఉపాసన చెప్పింది కరెక్ట్ అని చెప్పి, కొంతమంది ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏమో అసలు వద్దే వద్దు, న్యాచురల్ కన్సెప్షనే చేసుకోవాలి, అసలు ఎగ్ ఫ్రీజింగ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి, ఇట్లాంటి మార్కెటింగ్ చేస్తే కనుక ఎక్కువ మంది పేషెంట్స్ వస్తారు అని చెప్పి అలాంటి ఒక ప్రాపగెండా కూడా క్రియేట్ చేశారు. అంటే వాళ్ళకి ఆ ఎగ్ ఫ్రీజింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసినా కూడా పేషెంట్స్ని అట్రాక్ట్ చేసే ఒక ఈ ఆల్గోరిథంలో న్యాచురల్ కన్సెప్షన్నే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మాట్లాడారు అనమాట. దిస్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్. బట్ ఎనీవే, నేను నా ఒపీనియన్ చెప్పడానికి, నా ఒపీనియన్ కంప్లీట్గా నేను నా దగ్గర పెట్టుకుంటాను. నా ఒపీనియన్ చెప్పడానికి నేను ఈ వీడియో చేయట్లేదు. బట్ ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి అవసరం అవుతుంది అని చెప్పి మీరు చాలా వీడియోసే చూసుంటారు కదా. అంటే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ముందుగానే మెనోపాజ్ వచ్చేసే వాళ్ళనా, లేకపోతే AMH ఎగ్ రిజర్వ్ 30 ఏళ్ల లోపే ఏదైనా కారణంగా తక్కువగా ఉన్నా, లేదా కీమోథెరపీ, రేడియేషన్ లాంటి కండిషన్స్ వల్ల ఎగ్ రిజర్వ్ తగ్గిపోయినా, ఎండోమెట్రియోసిస్ ఇటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల ఎగ్ రిజర్వ్ తగ్గిపోయినా, దేంట్లో అయినా సరే ఎగ్స్ అనుకున్న దానికంటే ఫాస్ట్గా బాడీలో అయిపోతున్నాయి కాబట్టి ఎగ్స్ దాచిపెట్టుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఎవరెవరికి అవసరం అనేది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. మీరు ఇంటర్నెట్లో కొడితే కనుక ఎగ్ ఫ్రీజింగ్ ఎవరు చేసుకోవాలి అని చెప్పి మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు ఏ గూగుల్లోనూ రాదు. బట్ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ సీన్ పర్సనలీ అండ్ ప్రాక్టికలీ. నేను విజయవాడకి వచ్చే ముందు కొచ్చి అనే ఊర్లో ఉండేదాన్ని. దట్ ఈస్ అ మెట్రో సిటీ. కొచ్చి ముందు నేను కోల్కతాలో ఉండేదాన్ని, అది కూడా ఒక మెట్రో సిటీ. నేను ఈ 2 సిటీస్లో ఉన్న ఆడపిల్లలు, వాళ్ళ పేరెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్, అట్ ద సేమ్ టైం విజయవాడలో ఉన్న ఆడపిల్లలు, వాళ్ళ పేరెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ 2 చూశాను. దానికి దీనికి అసలు పొంతనే లేదు. నేను ఇంతకు ముందు మెట్రో సిటీస్లో ఉన్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా కామన్గా చేసుకునే ఒక ప్రొసీజర్ అనమాట. అంటే దీని గురించి అసలు ఇంత డిస్కషన్, ఇన్ని ఒపీనియన్స్, దీని గురించి ఇంత మాట్లాడుతూ పెద్ద పెద్ద డిబేట్లు పెట్టుకునే ఇంత సీన్ లేదు అసలు. యాక్చువల్గా ఆ పర్టికులర్ మెడికల్ కండిషన్కి, తనకున్న ప్రాబ్లమ్కి యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకుని కావాల్సినంత రీసెర్చ్ కావాలంటే వాళ్ళు చేసుకుని వచ్చి ఎస్ మాకు ఇది అవసరం అని చెప్పి అర్థమైన తర్వాత వెంటనే ముందుకు వెళ్ళి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకునేవాళ్ళు. అసలు ఇక్కడ ఉన్నంత ప్రాబ్లమ్స్ అక్కడ ఉండేది కాదు. బట్ ఎనీవే, నేను విజయవాడ వచ్చిన తర్వాత మటుకు ఎగ్ ఫ్రీజింగ్ అనేది, అంటే అసలు ఎగ్ ఫ్రీజింగ్ అనే మాట మాట్లాడితే అదొక పెద్ద బూతులాగా చూస్తున్నారు అనమాట. సో ఎనీవే, నేను జనరల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి కొన్ని కేస్ ఎగ్జాంపుల్స్ తోటి చెప్తాను. సో ఒక అమ్మాయి 22 సంవత్సరాలకి ఎగ్స్ అయిపోతున్నాయి అన్న కండిషన్ తోటి ఒక గైనకాలజిస్ట్ రిఫర్ చేయగా నా దగ్గరికి వచ్చింది. సో 22 ఇయర్స్కి ఎందుకు ఎగ్స్ అయిపోతున్నాయి అని చెప్పి నేను టెస్ట్లు చేయగా సమ్ ఆఫ్ ద టెస్ట్ వర్ పాజిటివ్. అందులో ఒక జన్యుపరమైన టెస్ట్, జెనెటిక్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందనమాట. సో నేను అమ్మాయికి చెప్పాను, మీకు ఎగ్స్ తొందరగా అయిపోతున్నాయి కాబట్టి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, సో ఎగ్స్ తొందరగా అయిపోతున్నాయి కాబట్టి మీకున్న ఆప్షన్స్ ఏంటి అని అంటే, తొందరగా పెళ్లి చేసుకోగలిగి మీరు సెటిల్ అయ్యి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఓకే, లేదు అంటే మటుకు మీకు మీ జన్యులోనే ఎట్లా ఉంది అంటే ఫాస్ట్గా ఎగ్స్ అయిపోతాయని, అందుకే మీరు మీ ఎంతగా కావాలంటే ఎగ్స్ దాచిపెట్టుకోండి అని చెప్పాను. ఇది యాక్చువల్గా ఒక జెన్యూన్ కేస్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్. తనకి ప్రాబబ్లీ ఇప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోకపోతే కనుక ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా తన ఓన్ జీన్స్ తోటి, తన ఓన్ జెనెటిక్ చైల్డ్ ఉండే ఛాన్సెస్ లేవన్నమాట. సో మనం ఏమనుకుంటాము, మరి ఇప్పుడు ఒక కరెక్ట్ క్యాండిడేట్, తనకు ఉంది మెడికల్ కండిషన్, తనకి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి తన దగ్గర మనీ ఉంది, అన్నీ ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటుంది అని అనుకుంటాం కదా. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తాను దీంట్లో. ఏంటి అని అంటే, ఇప్పుడు యాక్చువల్గా ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కానీ లేకపోతే పెళ్లి సంబంధం కానీ ఏది సెట్ అవ్వలేదు. సో పెళ్లి చేయడానికి అట్లీస్ట్ 6 months to 1 year పడుతుంది. ఎగ్ ఫ్రీజింగ్ నేను ఇప్పుడే చేసుకుంటే కనుక ఒక 6 నెలల తర్వాత లేకపోతే 1 year తర్వాత వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తారు. న్యాచురల్గా ట్రై చేసినా ప్రెగ్నెంట్ అవ్వలేదు అని అంటే వెనక్కి వచ్చేసి ఈ ఎగ్స్ వాడుకోవాలి కదా తన ఓన్ జీన్స్ కోసం. సో వెనక్కి వచ్చి వాడుకోవాలి అని అంటే అవతల పక్క అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ముందుగానే వీళ్ళకి ప్రాబ్లం ఉంది అని తెలుసు, కానీ చెప్పకుండా మాకు పెళ్లి చేశారు అని చెప్పి గొడవ చేయొచ్చు. సో అందుకని ముందుగా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నా కూడా మాకు ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఫ్యామిలీకి మధ్యలో గొడవ అవుతుంది అని. అంటే ఫ్యామిలీకి మధ్యలో గొడవ అవుతుందని ఆ అమ్మాయికి ఉన్న ఒక్క ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ హర్ ఓన్ జెనెటిక్ చైల్డ్ వాడుకోలేదన్నమాట. సరే నేను ఏం చెప్పాను అంటే, అసలు మీరు దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని పెట్టుకొని తొందరగా పెళ్లి చేసుకోవడానికి చూసి ఫాస్ట్గా తన్ని పిల్లల్ని కనమని చెప్పండి. అంటే ఎగ్స్ ఫ్రీజ్ చేసేసుకుని కనుక అసలు ఎవరికైనా ఇట్లా చెప్పామనుకోండి, మేము ఇట్లా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నాము, తనకి ఏదో ఒక చిన్న కండిషన్ ఉంది అని చెప్తే అసలు పెళ్ళి అవ్వదు అంటారు.
అంటే తనకి ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి ఏమైనా ప్రాబ్లం ఉంది అని కనుక తెలిస్తే అసలు పెళ్లి సంబంధానికి ఎవరు ముందుకు రారు, అసలు పెళ్ళే జరగదు. సో బేసికలీ ఏంటంటే తెలుసు కండిషన్ ఉందని తెలుసు, అంటే ఆ అమ్మాయి రైట్ క్యాండిడేట్, తనకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది అవసరం అనేది తెలుసు, కానీ ఎందుకు చేసుకోరు అంటేట పెళ్లికి ముందే ఎవరికి చెప్పలేరట, ఎందుకంటే అది చెప్తే కనుక పెళ్లి అవ్వదు అని చెప్పి. కొన్ని పెళ్లి అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చి చెప్పడానికి కూడా అప్పుడు గొడవ అవుతుందా. అందుకని అంటే రెండిట్లోనూ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, వాళ్ళు ఏమనుకుంటారో రేపొద్దున వాళ్ళు వీళ్ళని ఏమంటారో అనే ఒక భయంతో ఇప్పుడు చేతిలో ఉన్న ఈ అమ్మాయికి ఉన్న అవకాశం తీసుకోవట్లేదు అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ ఇంకో కేసు ఏంటంటే సిమిలర్ ఇట్లాంటి కేసు, ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ వచ్చేవన్నీ కూడా ఇట్లాంటివి ఉంటాయి కదా. సో సంథింగ్ లైక్ దిస్ 23-24 ఇయర్స్కి ఇట్లా ఒక అమ్మాయి వచ్చింది, అండ్ తనకి కూడా అంతే కంపల్సరీగా ఎగ్ ఫ్రీజింగ్ తప్ప ఇంకేమి దారి లేని ఒక స్టేజ్ అనమాట. సో అట్లాంటి స్టేజ్లో ఆ అమ్మాయి షీ వాజ్ ఆల్మోస్ట్ థింకింగ్ ఓకే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుందాము అని చెప్పి అంతా అనుకుంది. అంతా అన్న తర్వాత నాకు 100% గ్యారంటీ కావాలంటారు. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నంత మాత్రాన 100% తన ఎగ్స్ తోటే కన్సీవ్ అవుతారని ఏం లేదు కదా. దట్ ఈస్ జస్ట్ అన్ ఆప్షన్. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో అసలు ఆ ఆప్షన్ కూడా లేదనుకోండి, అంటే ఇంకేంటి తనకు అసలు తన ఎగ్స్ ఉన్నాయనే హోపే లేదు. ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక హోప్ అనమాట. సో తన దగ్గర ఆప్షనే లేదు కదా. సో తను ఏమంటుంది, నాకు 100% గ్యారంటీ ఇస్తేనే నేను చేర్చుకుంటాను అంటుంది. 100% గ్యారంటీ ఇప్పుడు బయటికి వెళ్ళి ఇంటికి సేఫ్గా వస్తామా లేదా అనేది గ్యారంటీ ఉండదు కదా. సో ఐ టోల్డ్ హర్, లేదమ్మా అట్లాగా 100% గ్యారంటీ అంటూ ఉండదు, దిస్ ఇస్ జస్ట్ ఏ హోప్. మీరు ఇట్లాంటి ఒక ఆప్షన్ ఉంది మీకు, అంటే ఫ్యూచర్లో కనుక ఒకవేళ మీకు ప్రెగ్నెంట్ అవ్వకపోతే యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ యూస్ దిస్, అంటే ఒక ఇన్సూరెన్స్ లాగా ఇది అని. అంటే నేను ఒకసారి, సో దిస్ పర్సన్ ఈస్ హ్యావింగ్ బాయ్ ఫ్రెండ్ అనమాట. సో తను చెప్పింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వుడ్ బికి చెప్పింది అనమాట. చెప్తే మా ఇంట్లో ఇవన్నీ చెప్పందే నేను పెళ్లి చేసుకోను, నీకు ఇట్లాంటి ఒక ప్రాబ్లం ఉంది అని అంటే కనుక నేను పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తాను. అంటే నాకు అర్థం కాదు ఏంటి అంటే, ఒక పర్టికులర్ పర్సన్ రిలేషన్షిప్లో ఉన్నారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు అంటే వాళ్ళ పార్ట్నర్కి ఉన్న హెల్త్ కండిషన్ని అర్థం చేసుకుని కదా వ్యవహరించాలి. కానీ ఇందాక చెప్పిన కేసు ఏంటంటే అసలు పెళ్లి కొడుకు ఎవరో తెలియదు, ఒక ఎక్స్టర్నల్ పర్సన్ చూడాలి. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటంటే తెలుసు, పార్ట్నర్ తెలుసు, ప్రాబబ్లీ దే ఆర్ ఇన్ రిలేషన్ ఫర్ వెరీ లాంగ్ టైం, అయినా కూడా నేను మా ఇంట్లో చెప్పి వాళ్ళు ఒప్పుకుంటేనే చేసుకుంటాను అనే పాటికి ఈ అమ్మాయి ఇంకా ఫైనల్గా నాకు ఇప్పుడు ఈ కండిషన్ ఉంది అని చెప్పి తెలియటం వల్ల మా ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చినాయి. సో ఇప్పుడు కంప్లీట్గా వదిలేసి ఇంకా నేను ఇప్పుడు ఏమి చేసుకోను, ఇప్పుడు ఏమైనా చేస్తే కనుక నేను ఏమైనా సర్జరీ చేసుకుంటే కనుక ఈ అబ్బాయి ఇంట్లో చెప్తా అంటున్నాడు, అందుకని ఇంక నేను ఇప్పుడు ఏం చేసుకోను, పుడితే పుట్టారు లేకపోతే లేదు, నేను డోనర్ ఎగ్స్ తీసుకుంటాను. ఇది ఒక కేసు అనమాట. నెక్స్ట్ కీమోథెరపీ తీసుకున్న ఒక అమ్మాయి, తనకి ఓవరీకి క్యాన్సర్ వచ్చింది. ఓవరీకి క్యాన్సర్ వస్తే వాళ్ళ పేరెంట్స్ ఇట్లాగా కీమోథెరపీ ఇప్పించారు. కీమోథెరపీ అంత తర్వాత జనరల్గా కీమోథెరపీ తర్వాత ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దీనికి కూడా అట్లనే ఎగ్ రిజర్వ్ తగ్గిపోయింది. ఎడ్యుకేటెడ్ అమ్మాయి, తను అర్థం చేసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అంతా బాగానే ఉందా లేదా అని చెప్పి చూసుకొని తనకి తానే చూసుకోవడానికి వచ్చిందనమాట. సో షీ లర్న్ అబౌట్ దిస్, ఇట్లా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది అది ఇది అని చెప్పి అంతా కూడా తెలుసుకున్నారు అనమాట. సో ఇప్పుడు ఏమైందనంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే ముందే తన డాక్టర్స్ చెప్పారట, ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుందమ్మా, నువ్వు వెళ్ళి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకో అని చెప్పి. బట్ అప్పుడు ఏమైంది, ఆ టైంలో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఆ టైంలో మనీ లేకుండే. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఆ టైంలో అదంత ఇంపార్టెంట్ అని వాళ్ళకి అనిపించలేదు. అంటే మనం ఎట్లాగా కన్వే చేసామనేది కూడా ఇంపార్టెంట్. వాళ్ళకి అప్పుడు వెంటనే అమ్మ ఇప్పుడు క్యాన్సర్ ఉంది, వెంటనే బాడీ నుంచి క్యాన్సర్ తీసేయాలి, అందుకని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయాలి అనుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకున్నారు. బట్ ఎనీవే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఎగ్స్ అవి నంబర్ తగ్గుతుంది తప్ప కొన్నిసార్లు కీమోథెరపీ తర్వాత న్యాచురల్ కన్సీవ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. నా దగ్గరే చాలా మంది కీమోథెరపీ తీసుకుని బ్రెస్ట్ క్యాన్సర్కి వీటికి తర్వాత న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు. బట్ మనం అందరికీ జనరలైజ్ చేయలేం కదా. సో ఈ పర్టికులర్ పేషెంట్ ఏంటి అని అంటే, సో దే కేమ్, మొత్తం అన్ని టెస్ట్ చేయించుకున్నారు, అంతా చూసుకున్న తర్వాత ఐ ఎక్స్ప్లెయిన్ హర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పాసిబుల్ ట్రీట్మెంట్ నాకు అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత జస్ట్ నేను నార్మల్గా వాళ్ళ పేరెంట్స్ అంతా మాట్లాడుతున్నారు అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, మన సైడ్ ఏదో తప్పు ఉంది కదా, మన సైడ్ ఏదో లోపం ఉంది కదా, ఇప్పుడు మా అమ్మాయికి ఇట్లా ఫర్టిలిటీ ఇష్యూ ఉంది కదా, ఇప్పుడు మనం పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళినప్పుడైనా ఏదన్నా సరే ఏంటంటే మేము ఆల్రెడీ ఒక డిసడ్వాంటేజ్లో ఉన్నాం కదా అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. నాకు ఒక్క విషయం అర్థం కాలేదు, అంటే కూతురు క్యాన్సర్ తోటి చచ్చిపోబోతోంది అనుకున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇప్పించిన వాళ్ళు రేపొద్దున అదొక లోపంలాగా ఫీల్ అవ్వాలా? వాళ్ళ హక్కు. ఆ టైంలో వాళ్ళ అమ్మాయికి ఆ మెడికల్ కండిషన్ ఉన్నప్పుడు, ఆ క్యాన్సర్ తోటి బాధపడుతున్నప్పుడు వెంటనే వెళ్ళి కీమోథెరపీ ఇప్పించాలి అనేది ఆ తల్లిదండ్రుల యొక్క హక్కు. అది వాళ్ళు కరెక్ట్గానే ఫాలో అయ్యారు, వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించారు, వాళ్ళ అమ్మాయిని బతికించుకున్నారు. వాళ్ళ అమ్మాయిని బతికించుకోవటము ఇప్పుడు వాళ్ళ డిసడ్వాంటేజ్లో ఉన్నారు అని చెప్పి అనుకోకూడదు దానికి. కానీ అట్లా అనుకునే ఒక సిచ్యువేషన్ ఉంది అని అంటే కనుక మనలాంటి వాళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వాళ్ళకి క్రియేట్ చేసిన ఒక
ఒక సెల్ లాగా అనమాట. తనకి ట్రీట్మెంట్ ఇప్పించడం కరెక్ట్ పని చేశారు, దాని తర్వాత వచ్చేవన్నీ కూడా మనం ఫేస్ చేద్దాము అనే నమ్మకము పక్కనున్న వాళ్ళు అందరూ ఇవ్వాలి. పక్కనున్న వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీయే కాదు, మనం యాజ్ ఎ సొసైటీ మారాలి. యాజ్ ఎ సొసైటీ ఇప్పుడు తనకి ఒక కండిషన్ ఉంది అంటే, ఇప్పుడు తనకి క్యాన్సర్ వచ్చింది అంటే ఏంటి, తనకి ఇంకా ఫ్యూచర్లో ఎవరిని పెళ్లి చేసుకునే హక్కు లేదా? తనకి క్యాన్సర్ వచ్చింది అంటే ఫ్యూచర్లో తనకి ఒక హ్యాపీగా ఉండే ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఫామ్ చేసుకునే హక్కు లేదా? కాదు కదా. బట్ ఆ పర్టికులర్ కండిషన్ని క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ చేసుకున్నారు కాబట్టి మీరు డిసడ్వాంటేజ్లో ఉన్నారు అన్నట్టుగా పెళ్లి చూపుల వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు అది నమ్మడం స్టార్ట్ చేస్తారు. ఏంటంటే ఓహో మన సైడ్ ప్రాబ్లం ఉంది, మన సైడ్ ఇట్లాంటి ఇష్యూ ఉందండి, వాళ్ళ సైడ్ ఏం ప్రాబ్లం లేదండి, వాళ్ళ అమ్మాయిని బతికించుకున్నారు అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అసలు వాళ్ళు ఎటువంటి గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటారు అని అంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం వాళ్ళ హక్కు అనమాట. సో ఈ పర్టికులర్ పర్సన్కి ఏమైందంటే, సో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి ఏంటంటే ఫాదర్ వాజ్ లైక్, మళ్ళీ సేమ్ థింగ్, ఎగ్ ఫ్రీజింగ్ కనుక చేసుకుంటే మనకి ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తుంది కదా. బట్ ఎనీవే మీ కండిషన్లో అయితే డెఫినెట్గా మీరు ముందే అన్ని చెప్పి చేసుకుంటారు కదా. అంటే ముందే అన్ని చెప్పి చేసుకున్నా కూడా ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే తినకి ఓవేరియన్ క్యాన్సర్ ఉంది కాబట్టి తిన పిల్లలకి కూడా ఓవేరియన్ క్యాన్సర్ వెళ్ళే ఛాన్స్ ఉందా? 100% పిల్లలు నార్మల్గా ఉంటారు అని చెప్పి గ్యారంటీ ఇవ్వగలరా? 100% పిల్లలు నార్మల్గా ఉంటారంటే అన్ని ఐవీఎఫ్ అంతా కూడా ప్రాపర్గా రూల్స్ అన్ని ఫాలో చేసుకుని వెళ్తే డెఫినెట్గా పిల్లలందరూ హెల్దీగానే ఉంటారనమాట. బట్ దెన్ కీమోథెరపీ చేసుకున్న తర్వాత మనం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటూ ఉంటే జనరలీ వాటి సక్సెస్ రేట్స్ తక్కువగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు పెళ్ళికి ఖర్చు పెట్టాలి కదా, పెళ్ళికి ఖర్చు పెట్టకుండా ఈ ఎగ్ ఫ్రీజింగ్కి ఖర్చు పెడితే కనుక పెళ్ళికి డబ్బులు తగ్గిపోతాయేమో అని చెప్పి అర్థం చేసుకోండి. పెళ్ళి అనేది మీరు బయట వాళ్ళ కోసం చేసుకునేది, బయట వాళ్ళకంతా ఆర్భాటంగా చూపించడానికి చేసుకునేది, దానివల్ల ఏమీ రాదు. ఆ ఒక్కరోజు పెట్టే ఫుడ్ వల్ల ఎస్ మేబీ చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారేమో, కానీ మీ అమ్మాయికి అయితే ఏమీ రాదు. బట్ మీరు అదే ఇన్వెస్ట్మెంట్ కనుక మీ అమ్మాయి హెల్త్ మీద పెట్టున్నారు అనుకోండి, తన అట్లీస్ట్ తనకు ఒక హోప్ ఉండేది. ఒక 100% తనకి ఏదో పిల్లలు పుట్టేస్తారు అని చెప్పి నేనేం చెప్పట్లేదు, బట్ స్టిల్ తనకు ఒక హోప్ అనమాట. అంటే నేను ఇక్కడ ఏం చూస్తున్నాను అని అంటే, పెళ్ళికి చాలా ఆర్భటంగా పెళ్లి చేయడానికి డబ్బులు పెట్టడానికి అయితే వెనకాడట్లేదు, కానీ సేమ్ డబ్బులు తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి ఎగ్ ఫ్రీజింగ్ చేయించడానికి ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకు అని అంటే మనం పెళ్ళికి పెట్టుకోవాలి కదా, మరి మనం పెళ్లి చేసుకుంటాం అనేది అందరికీ తెలియాలి కదా. రేపు పొద్దున్న పెళ్ళి అయిపోయిన తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది అమ్మాయిది, అది కూడా ఆలోచించాలి కదా. వన్ ఈజ్ దట్ థింగ్. సెకండ్ ఇంకొక కేసు ఏంటి అని అంటే, సేమ్ జెనెటిక్ ప్రాబ్లం ఉన్నదే అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ అమ్మాయికి నేను చూసిన తర్వాత ఇట్లానే జెనెటిక్ ప్రాబ్లం ఉంది, ఇట్లా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలని చెప్పాను. కానీ ఈ ఒక పర్టికులర్ జెనెటిక్ కండిషన్ ఎలాగా అంటే, సపోజ్ తనకి బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటాయి కనుక వాళ్ళకి కూడా ఫర్టిలిటీ కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో నేను ఏం చెప్పాను అని అంటే, మీకు ఇట్లా ఉంది కదా, జనరల్గా మీకున్న కండిషన్, మీకు ఏదైతే ఇప్పుడు కండిషన్ ఉందో ఆ కండిషన్కి ఏంటంటే కొన్నిసార్లు బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారి మీ బ్రదర్ని తీసుకురండి, మీ బ్రదర్కి కూడా టెస్ట్ చేద్దామని చెప్పాను. సో వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చారు. సో దెన్ షీ వాస్ సేయింగ్, అవును మర్చిపోయాను, మా బ్రదర్కి కూడా పెళ్ళి అయింది, బట్ దెన్ వాళ్ళకి కూడా పిల్లలు లేరు అని చెప్పి అన్నారనమాట. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, మరి చూద్దాం ఒకసారి తీసుకురండి అని చెప్పాను. వాళ్ళ బ్రదర్కి కూడా టెస్ట్ చేస్తే వాళ్ళ బ్రదర్కి కూడా జెనెటిక్ కండిషన్ ఉంది, ఆబ్వియస్లీ ఫర్టిలిటీ తక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు పేరెంట్స్ ఆర్ చూసింగ్ వన్ పర్సన్ అనమాట. దాంట్లో ఏంటి అని అంటే, మా దగ్గర మనీ ఉన్నాయి కానీ మేము ఇప్పుడు ఎవరికి పెట్టాలి, అమ్మాయికి పెట్టాలా అబ్బాయికి పెట్టాలా అని చెప్పి ఫైనల్గా మీరు మన ఇండియన్ సినారియోలో ఏం చూస్ చేస్తారు, అంతే సేమ్ థింగ్. మన ఇండియన్ సినారియోలో మీరు చూసేది ఏంటంటే అబ్బాయిలకే పెడతారు మనీ. సో ఇప్పుడు ఏమైంది అని అంటే, వాళ్ళు తీసుకున్న అంటే వాళ్ళు సేవ్ చేసిన మనీ అంతా కూడా ఏదైతే ట్రీట్మెంట్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ అబ్బాయికి కోడలికి పెట్టారు. బట్ అమ్మాయిని అయితే కనుక ఎగ్ ఫ్రీజింగ్ మేము చేయలేము, అబ్బాయికి కూడా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ లేదు, అమ్మాయికి కూడా ఎగ్ ఫ్రీజింగ్ వల్ల 100% పుడతారని గ్యారంటీ ఏం లేదు. కానీ కొంత మనీ ఉన్నప్పుడు ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అబ్బాయిని చూస్ చేసుకొని ఆ మనీ అబ్బాయికి పెట్టారు. నాకు అప్పుడు యాక్చువల్లీ అనిపించింది, నేను చెప్పకుండా ఉండాల్సిందా, మీ బ్రదర్కి కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి అని చెప్పి అనిపించింది అనమాట. నేను ఇంకా ఏమనుకున్నాను, వాళ్ళ బ్రదర్కి కూడా ఉండుండొచ్చు అని చెప్పి నేను ఇంకా హెల్ప్ చేశాను వాళ్ళకి తెలిసేలాగా అని చెప్పి అనుకున్నాను. బట్ దెన్ లేటర్ ఐ గాట్ మైసెల్ఫ్ థింకింగ్ అనమాట. ఏంటి అని అంటే, నేను చెప్పకుండా ఉండుంటే కనుక పాప ఈ అమ్మాయి ఎగ్స్ సేవ్ అయ్యేవేమో, పాప ఈ అమ్మాయి కొంచెమైనా నేను సేవ్ చేయగలిగేదాన్నేమో అని చెప్పి. బికాస్ మేల్కి వచ్చేపాటికి ఏంటి అని అంటే, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ది అంతా బాగానే ఉంది, అప్పుడు కాకపోతే కొంత టైం తర్వాత, అప్పుడు కాకపోతే ఒక 1 year తర్వాత 2 years తర్వాత చేసుకోవచ్చు బ్రదర్ది. బట్ ఈ అమ్మాయికి అయితే అంత టైం లేదు కదా. సో యాక్చువల్గా అప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా చెప్పడానికి ట్రై చేశాను, వీళ్ళ బ్రదర్కి ఇమీడియట్గా అవసరం లేదండి, అవసరమే ట్రీట్మెంట్, బట్ ఇమీడియట్గా మనం వెంటనే ఏం చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే బ్రదర్కి ఒక 1 year ఆగుదాము, అదే అమ్మాయికి అయితే కనుక ఎగ్స్ అయిపోతాయి, ఇప్పుడు మీకు మీ ఇద్దరిలో ఎవరికైనా ఒకరినే చూస్ చేసుకోవాలంటే మీరు యాక్చువల్గా అమ్మాయిని చూస్ చేసుకోవాలి అని చెప్పి అంతా చెప్పినా కూడా నో,
ఫైనల్గా అబ్బాయిని చూస్ చేసుకున్నారు. దిస్ ఇస్ వన్ ప్రాక్టికల్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇంకొక కేసు సేమ్ ఇట్లానే ఇట్లాగా మెడికల్ కండిషన్ ఉంది అని చెప్పి తెలిసింది. ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుందాం అని చెప్పి ఆల్మోస్ట్ స్టార్ట్ చేసింది అనమాట. ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుందాం స్టార్ట్ చేస్తే తనకి భయం వేసింది అనమాట. ఏంటంటే ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటున్న టైం అంతా ఎగ్స్ అంతా ఫ్రీజ్ చేసేసుకున్న తర్వాత తన ఫియాన్సీ తను పెళ్లి చేసుకోడేమో అని చెప్పి, అంటే తను మొత్తం ఇంజెక్షన్స్ అంతా తీసుకుంది, ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. తనకి ఎంత 1 or 2 ఫాలికల్స్ ఎంతో పెరుగుతాయి అంతే కదా, బికాస్ ఎగ్స్ ఆల్రెడీ తక్కువగా ఉన్నాయి కదా. సో అందుకని తనకి 1 or 2 ఫాలికల్స్ పెరుగుతాయి అనమాట. సో ఆ ఎగ్ ఫ్రీజింగ్ టైంలో అంతట్లో లాస్ట్లో ఇంకెప్పుడైతే పికప్ జరుగుతుంది అని ఉందో ఆ టైంకి జస్ట్ తన ఫియాన్సీకో లేకపోతే బాయ్ ఫ్రెండ్కో చెప్పారనమాట, ఇట్లాగా సో నేను ఇట్లాంటి ఒక ప్రొసీజర్ చేసుకుంటున్నాను అది ఇది అని చెప్పి. పెద్ద గొడవ అయింది అప్పుడు. ఏంటి అని అంటే ఇట్లాగా నాకు చెప్పకుండా చేస్తున్నావు అది ఇది అని చెప్పి. ఆ గొడవ అయితే బికాజ్ ఆ ఫియాన్సీ ఫీల్ అయ్యారు అని చెప్పి ఎగ్ పికప్ రోజున ఏ రోజైతే ఎగ్స్ బయటికి తీయాలో ఆ రోజున నేను చేయించుకోను అని కూర్చుంది. సరే ఫోర్స్ చేసి ఎవరికి చేయలేం కదా, బట్ ఎనీవే అవి 2 eggs కాబట్టి ఇట్స్ ఓకే. అంటే తనకి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటే ప్రాబ్లమ్స్ ఏం రావన్నమాట. సో వి డి నాట్ ఫోర్స్ హర్. నేను ఇంకా చాలా కేసెస్ చాలా స్మూత్గా వెళ్ళి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్న వాళ్ళని చూసాను, కానీ ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనమాట. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఒక అమ్మాయి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలా లేదా అనేది ఆ అమ్మాయి డెసిషన్ కంటే కూడా తన పక్కన ఉన్న వాళ్ళ డెసిషన్ ఎక్కువ అనమాట. ఏంటి అని అంటే రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో, పెళ్లి చేసుకున్నా కూడా వెనక్కి వచ్చి ఎగ్స్ వాడుతుంటే కనుక మీకు ముందే తెలుసు, అయినా మీరు మాకు చెప్పలేదని గొడవ పడతారని ఒక భయం. పెళ్లి చేసుకునేటప్పుడే మేము కొన్ని ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నాము అని చెప్పాలి అంటే కనుక ఆ పెళ్లి అవుతుందా లేదా అని భయం. పార్ట్నర్స్ వచ్చేసి ఇప్పుడు తన ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంది అని చెప్పి ఎవరైనా అమ్మాయి చెప్పినా కూడా ఆ పార్ట్నర్ యొక్క ప్రైవసీకి రెస్పెక్ట్ చేయాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఇంట్లో అందరికీ కూడా నువ్వు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నావు అని చెప్తాను, ఎగ్స్ ఎందుకు ఫ్రీజ్ చేసుకున్నావు అంటే అది ఏ కండిషన్ అనేది కూడా మన ఇంట్లో అంతా మాట్లాడాలి, అంతా మాట్లాడిన తర్వాతనే మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పి ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న పీపుల్ కూడా అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి పేరెంట్స్కి చెప్పాలి అనేది, కానీ ఇది కొన్నిసార్లు చాలా పర్సనల్ది, ప్రైవసీని మెయింటైన్ చేయాలి, పార్ట్నర్ తోటి నిలబడాలి అనే కామన్ సెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సపోజ్ పెళ్లి చేయాలా లేకపోతే ఎగ్స్ ఫ్రీజ్ చేయాలా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే పేరెంట్స్ పెళ్లి ఆర్భాటంగా చేయడానికి చాలా మక్కువ చూపిస్తున్నారు, కానీ ఈ ప్రొసీజర్ చేసుకుని ఎగ్స్ దాచిపెట్టుకోవాలి అన్నంత మక్కువ చూపించట్లేదు అనమాట. ఎందుకు అని అంటే మనకి షో ఆఫ్ ఎక్కువ ఇంపార్టెంట్ అమ్మాయి ఫ్యూచర్ సెక్యూర్ చేయడం కంటే. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఒకటే కండిషన్స్ ఉండి అంటే ఒకటే లాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఎవరో ఒకరినే చూస్ చేసుకోవాలి అంటే మగవాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు పెడుతున్నారు తప్ప ఆడవాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు పెట్టట్లేదు. దీస్ ఆర్ ఆల్ ది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్. అసలు ఎగ్ ఫ్రీజింగ్ ఎవరు చేయించుకోవాలా వద్దా, ఎవరి ఒపీనియన్స్, అవన్నీ ఒపీనియన్స్ పక్కన పెట్టండి. దీస్ ఆర్ ది యాక్చువల్ ఇష్యూస్ దట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్. అంటే ఒక అమ్మాయి రిప్రొడక్టివ్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతోంది అని చెప్పి ఆ అమ్మాయి తప్ప ప్రతి ఒక్కరు డిసైడ్ చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు చేంజ్. ఇది ఆ అమ్మాయి ఒక్కరిని చేంజ్ చేయరు, ఆ అమ్మాయి ఒక్కటి ఫైట్ చేసేసి ఏం చేంజ్ చేయలేరు. యాజ్ అ సొసైటీ మనం అంతా మారాలి. యాజ్ అ సొసైటీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవరైనా ఇట్లా చేసుకుంటే కనుక ఎస్ వాళ్ళు మంచి పని చేశారు, ముందే దాచిపెట్టుకున్నారు అని చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి తప్ప వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. సో యాజ్ అ సొసైటీ వీ షుడ్ చేంజ్. నేను చాలాసార్లు ఏం చెప్తాను అని అంటే కొంతమంది గైనకాలజిస్టులు కూడా ఎగ్ ఫ్రీజింగ్కి అగేన్స్ట్గా మాట్లాడే వాళ్ళు, లేకపోతే ఎగ్ ఫ్రీజింగ్ అవసరం లేదు అదేం పెద్ద ప్రొసీజర్ కాదు అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. దే షుడ్ యాక్చువల్లీ కమ్ అండ్ సీ ఎంతమంది ఆడవాళ్ళు అరే మాకు ఇది ముందు తెలుసుంటే కనుక ఎంత బాగుండేది అని చెప్పి ఏడుస్తూ ఉంటారు అనేది వాళ్ళు చూడాలి ఓపీడీలో. జనరల్లీ ఏంటంటే ఎప్పుడు ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ని గైనకాలజీ కేసులే చూస్తూ ఉంటారు కాబట్టి ఒక ఎగ్స్ అయిపోయిన అమ్మాయి బాధ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. అందుకని వాళ్ళు ఆ పార్ట్ చూడరు కాబట్టి చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు. బట్ వీ సీ దిస్ డే ఇన్ అండ్ డే అవుట్. అందుకని మాకు వాళ్ళ బాధ ఎట్లా ఉంటుంది అని చెప్పి అర్థమవుతూ ఉంటుంది. దట్స్ వై వి సే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకునే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుందాం అనుకునే వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ పేరెంట్స్ దగ్గర నుంచే కాదు, తన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రావాలి.